జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవానికి అంగరంగ వైభవంగా పిఠాపురం ముస్తాబవుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? కాకినాడ ఎంపీ ఉదయ్ ఉన్నారు ప్రస్తుతం మన దగ్గర. ఉదయ్ గారు, ఎలా జరుగుతుంది జనసేన ఆవిర్భావ దినోత్సవం? ఓటమి నుంచి విజయం వైపు వెళుతున్న విజయోత్సవ సభగా దీన్ని పేర్కొంటున్నారు. ఎలా అనిపిస్తుంది? 100% చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ సభ ఇప్పుడు వరకు కనీ విని ఎరగని రీతిలో చేస్తున్నాం. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసిన జనసైనికులకి, జనసేన నాయకులకి, వీర మహిళలందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం కోసం వచ్చి పనిచేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్క ప్రాసెస్ని లైక్ సిస్టమ్ దగ్గర, మైక్ సిస్టమ్ దగ్గర నుంచి, సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి, ఎల్ఈడి స్క్రీన్స్, లైటింగ్, సభలో ఆ సభని పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి కావాల్సిన అన్ని ప్రాసెస్ని కూడా చాలా ఎగ్జామిన్ చేసి చేయడం జరిగింది. అలాగే బయట వచ్చేసే జనాలకి ఏ ఇబ్బంది రాకుండా మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, అంబులెన్సెస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, లేదా డీహైడ్రేషన్ కావాల్సిన లిక్విడ్స్ కానివ్వండి, అన్నీ కూడా అన్ని విధాలుగా వచ్చిన ఏ జన సైనికుడు, వీర మహిళలు లేకపోతే కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే విధానంగా ఈ ప్రోగ్రామ్ని అయితే చేయడం జరిగింది. అలాగే దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క నాయకులకి, ఇంక్లూడింగ్ రీసెంట్గా ఎలక్ట్ అయిన మా ఎమ్మెల్సీ గారు కూడా వచ్చి దీన్ని పరీక్షించడం జరిగింది. సో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసిన నాయకులకి మా అహుడా చైర్మన్ టీసీ వరుణ్ గారు కూడా వారం నుంచి అక్కడి నుంచి కూడా వాళ్ళ జనాలను తీసుకురావడం కానివ్వండి, మేము వస్తాం అంటే వాళ్ళందరినీ తీసుకురావడానికే చాలా ఇబ్బంది అవుతుంది. రాలేకుండా ఉండి ఈ సభని వద్దామనుకుని రాలేకుండా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సారీ చెప్తూ, అలాగే నెక్స్ట్ టైం ఇంకా పెద్ద ఎత్తున చేయటానికి ఇది ఇప్పుడు జరగబోయే మొట్టమొదటి సభ కాబట్టి, అండ్ ఇది ఒక సభగలా కాకుండా మా అధినాయకుడి పిలుపు మేరకు ఇది ఒక పండగలాగా చేసుకుందాం అనే విధంగా మేము అందరం దీన్ని ట్రై చేస్తున్నాం. సో అలాగే డెఫినెట్లీ ఇది ఒక మంచి పండగలాగా, ఒక వాతావరణంలాగా మా అధినాయకుడికి మేము కృతజ్ఞత చెప్పుకునేలాగా ఈ సభని ఏర్పాటు చేస్తాం. గతంలో ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పుడు జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవం డిఫరెన్స్ అడిగితే ఏం చెప్తారు? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పుడు అధికారంలో ఉన్నాం. డెఫినెట్లీ ప్రతిపక్షాన్ని నుంచి అధికారానికి తీసుకొచ్చిన తర్వాత చేసుకోబోయే మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవం. డెఫినెట్లీ కిక్ ఏ రకంగా అనిపిస్తుండదు? అసలు జనసేన ఆయన అసలు ఒక వార్డు మెంబర్ కూడా గెలలేరు, పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమి రాజకీయాలు తెలియదు అని మాట్లాడే వాళ్ళందరికీ ఈరోజు డిప్యూటీ సీఎంగా పిఠాపురం వేదికగా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడబోతున్నారు. వాళ్ళకే చూస్తున్నారు కదా. సో దీనికి సమాధానం ఏముందంటే, డిప్యూటీ గెలవలేని అన్న వాళ్ళందరికీ కూడా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. రాష్ట్రం, కేంద్రం రెండు కూడా ప్రభుత్వం ఏర్పడటానికి కీలక వ్యక్తి అయ్యారు, కీలక పార్టీ అయింది. డెఫినెట్లీ కేంద్రం ఇండియా వైడ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవడానికి ఒక కీలక వ్యక్తి అయ్యారు. సో డెఫినెట్లీ వాళ్ళందరికీ వాళ్ళకి వార్డు స్థాయిలో లేకపోతే నియోజకవర్గ స్థాయిలో మిగిలిపోయారు. బట్ అధినాయకుడు దేశవ్యాప్తంగా వెళ్ళిపోయారు. సో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారండి క్రౌడ్ అసలు కంట్రోల్ చేయనంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా మాత్రం రోడ్స్ దగ్గర, హైవేస్ దగ్గర, అంటే ఇక్కడ సభ దగ్గర కాకుండా రోడ్స్, హైవేస్ అలాగా 50 కిలోమీటర్స్ వరకు ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అన్ని విధాలుగా మెడికల్, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ని ఏర్పాటైతే చేశాం. ధన్యవాదాలు. ఇది ఎంపీ ఉదయ్ ఈ రకంగా తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఆవిర్భావ దినోత్సవం గతంలో ఎప్పుడూ లేని విధంగా అంగరంగ వైభవంగా సర్వం సిద్ధరై అంటున్నారు. ఇదే వేదికగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సందేహం ఇస్తారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారుతుంది.